నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. ఆ రుద్రాణి మన కుటుంబానికి పెట్టిన బాధలకి మని దాని కొడుక్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడమా? ఈ విషయంలో ఎవరిని కూడా క్షమించను. ఈ పెళ్లికి అడ్డం వచ్చేది నా తమ్ముడైనా సరే నేను లెక్క చేయను. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఏమైందక్క? ఏమైందేంట్రా? సిద్ధార్థ్తో మీకేం పని? బయటికెళ్లిన వాళ్ళు వెళ్లిన పని చూసుకుని రావాలి కదా. సిద్ధార్థ్ని కలిశారంట, వాడితో మాట్లాడారంట. అనుకోకుండా కలిశాడక్క. కావాలని మేము ఎందుకు వాడిని కలుస్తాం? రేయ్, నాటకాలాడకు. నేనేమి చూడలేదనుకుంటున్నారా? వాడేదో బతిమలాడుకుంటున్నాడు, మీరేమో హామీలిస్తున్నారు. ఏ మమ్మల్ని కాదని శౌర్యాన్ని వాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారా? లేదు బావగారు, మేం పూజా సామాగ్రి కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వెళ్తే ఆ సమయానికి ఆ అబ్బాయి వచ్చాడు. మన ఇంటి దగ్గర ఏం చెప్పామో మేం కూడా అదే చెప్పాము. హామీలు ఇవ్వడం ఏంటి? అయినా మిమ్మల్ని కాదని మేమెలా హామీలు ఇస్తాం? నువ్వు మాట్లాడకమ్మా. చేసేవన్నీ వెనక చేస్తూనే ఉంటావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంటావు. తనేం మాట్లాడిందన్నానా? జరిగింది చెప్తుంది. పక్కన నేనున్నాను కదా. మేమిద్దరం కలిసే కదా వెళ్ళాం. మేమిద్దరం ఉండగానే కదా వాడొచ్చాడు. రే ప్లీజ్, ఇలా పెళ్ళాన్ని వెనకేసుకొని రాకు. అది మంచి పద్ధతి కాదు. ఆ సిద్ధార్థ వల్ల అన్ని గొడవలు జరుగుతూ ఉంటే మళ్ళీ వాడితో వెళ్ళి ఎలా మాట్లాడతారా మీరు? వెనకేసుకురావడం ఏంటి నాన్న? నా భార్య నేను వెనకేసుకురాక ఇంకెవరు వెనకేసుకొస్తారు? రేయ్, ఇప్పుడు నీ భార్య గురించి మేం మాట్లాడటం లేదు. వాడితో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఏం మాట్లాడే వాడితోటి? ఇంట్లో వాళ్ళు ఇలా పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ళని కాదని నీకిచ్చి పెళ్లి చేస్తామని హామీలు ఇచ్చేస్తున్నారా? అంతేనా? అనయ్య, మీకు మీరు ఏదైతే ఊహించుకుంటే ఎలా? ఇంటికి వచ్చినప్పుడు వాడికి నువ్వేం చెప్పావో మేము అదే చెప్పాం. నిన్ను కాదని ఇంట్లో ఏది జరగదని కూడా చెప్పాం. అబ్బా, ఏం నటిస్తారు? బావ చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే మీరేం చేయాలనుకున్నారో అది చేస్తారు. మధ్యలో నువ్వు మాట్లాడొద్దు వదినా. ఏమి జరగపోయినా ఏదో జరిగినట్లు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక ఏం చేస్తావరా? ఖచ్చితంగా భూమి వాడికి సాయం చేస్తుంది. మమ్మల్ని కాదని ఆ రుద్రాణి కొడికి శౌర్యాన్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అది నాకు బాగా అర్థమవుతుంది. ఏ శౌర్య నీకు మాత్రమే చెల్లెలా? నాకు కాదా? ఆ కుటుంబం ఎలాంటిదో తెలిసి కూడా నేను అలా చేస్తానని ఎలా అనుకుంటున్నారు మీరు? చెయ్యాలని లేనప్పుడు వాడిని కలవాల్సిన అవసరం ఏముంది? వాడితో మాట్లాడాల్సిన అవసరం ఏముందిరా? మీరు మాట్లాడుకునే విధానంలోనే అర్థమవుతుందిరా. మీరు వాడిని సమర్థిస్తున్నారు, మేము ఉన్నామని ధైర్యం చెప్తున్నారు అని. అలా ఏమీ లేదు బావగారు. ఎప్పట్లాగే ఆ అబ్బాయి ఇంటికి వచ్చే బదులు మేం అక్కడున్నామని ఎలా తెలిసిందో ఏమో అక్కడికే వచ్చాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోద్దని గట్టిగా మందలించి మరీ పంపించాం. మరలా చెప్పినప్పుడు మళ్ళీ రాఘవ్ బావకి ఫోన్ చేయమని చెప్పటం ఎందుకు? బావకి ఫోన్ చేయమని చెప్పావా లేదా? అవును చెప్పాను. బావగారితోనే మాట్లాడు, నిర్ణయం ఆయిందే, మాది కాదు అని. బావా, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు. వీళ్ళిక్కడ మనల్ని సంతోషంగా ఉండనివ్వరు, నిన్ను గౌరవంగా బతకనివ్వరు. అలేఖ్యా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. బావగారి గౌరవానికి మేము ఏం భంగం కలిగించాం?
మా వల్ల బావగారికి ఏం నష్టం జరిగిందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తనన్న దాంట్లో తప్పే ఉంది. మీరు చేసిన పనుల వల్లే కదా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అవతల అత్తయ్యకి మాటిచ్చాను, మీరు వెళ్ళి వాడికి మాటిచ్చారు. తీరా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చివరిగా చాటుగా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఏ గుడిలోనో మీ ఇద్దరూ కలిసి వాళ్ళ పెళ్లి చేసేస్తారు. అదే కదా జరిగేది. ఒక్కసారి జరిగింది కూడా అదే కదా. అనయ్య, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మన కోసం, మన గౌరవం కోసం మనకంటే ఎక్కువ ఆలోచించేది భూమి. తనని పట్టుకొని అలా మాట్లాడటం పద్ధతి కాదు. నువ్వేంట్రా నాకు పద్ధతులు చెప్తున్నావు? పద్ధతులు ముందు మీరు నేర్చుకోండి. వదినతో ఎలా మాట్లాడాలో తెలియదు, నువ్వొచ్చి నాకు పద్ధతులు నేర్పిస్తున్నావా? జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడతావేంటనయ్య? ఆ రోజు జరిగిపోయింది, క్షమాపణ చెప్పాను. మళ్ళీ ఆ విషయం గురించే మాట్లాడతావేంటి? రేయ్, వదినంటే గౌరవం లేని వాడికి అన్నంటే గౌరవం ఎక్కడ ఉంటుందిరా? రేయ్, ఏం మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? ప్రతిరోజు ఈ గొడవలేంట్రా? ఈ వయసులో మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? మీ ప్రశాంతతని మీరే పాడు చేసుకుంటూ ఉంటే మేమేం చేయాలి? అసలు మేము బయటికి వెళ్ళి అతనితో మాట్లాడిన విషయం మీకెలా తెలిసింది? అతను వచ్చి మిమ్మల్ని కలిశాడన్న విషయం మీకెవరు చెప్పారు? అంటే చాటుగా మా వెంట వస్తున్నారా? మేమేం చేస్తున్నామని గమనిస్తున్నారా? అంత అవసరం నాకేంట్రా? మరి అలాగే ఉంది. రాను రాను ఇంట్లో ఉండాలంటేనే నరకం అయిపోతుంది. ప్రతి చిన్నదానికి గొడవలు చేసుకోవడం బాగా అలవాటైపోయింది మీ అందరికీ. నీకంత కష్టంగా ఉంటే వెళ్ళిపోరా బయటికి. ఇందాక వెళ్ళిపోతానన్నావుగా. ఇంట్లో నుండి వెళ్లాల్సిన అవసరం నాకేంటి? ఇది నీ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా. ఏంట్రా నీది నాది అనేదాకా వచ్చావా? నువ్వు మాట్లాడిన దాన్ని బట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది అన్నయ్య. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాను. చెయ్యని తప్పుకి ఈరోజు అనవసరంగా గొడవ చేస్తున్నావు. వాడెవడో వచ్చి మాతో మాట్లాడితే మేమేం చేయాలి? మాటి మాటికి బయటికెళ్ళు అంటున్నారు. ఎక్కడికి వెళ్లేది లేదు. ఇది మా ఇల్లు, మా పాటికి మేము వేరుగా ఉంటాం. నా అనుకున్న వాళ్ళు నా వైపు ఉంటారు, నీ అనుకున్న వాళ్ళు నీ వైపు ఉంటారు. అటు వాళ్ళు ఇటు రావడానికి కానీ ఇటు వాళ్ళు అటు రావడానికి కానీ వీల్లేదు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. నీకు లేని ప్రేమ నాకెందుకు? నన్ను నమ్ముకున్న నా భార్య వచ్చింది. ప్రతిదానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇంటిని రెండుగా చీల్చాలనుకుంటున్నారా? ఆయన చెప్పింది అదే కదక్క. లేదంటే మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? ఉండరా, నీకు మాకు ఏ సంబంధం లేదు. మీ బతుకు మీది, మా బతుకు మాది.